పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. నెంబర్ 1, మనమంతా జీవులమే, అందరం స్నేహితులుగా ఉందామా? తాగే మంచినీళ్ళు మనకే కాదు, పిట్టలకి, పశువులకి కూడా కావాలి. మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారం మొక్కలకి, జంతువులకే. అవి మిగిలిన ఆహారం తిని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుతాయి. మన చేతుల్ని కడిగిన నీళ్లతో, అంటే సబ్బు లేని నీళ్లతో మొక్కల్ని బతికిద్దాం. నెంబర్ 2, మీతో బట్ట సంచి తీసుకొని బయటకు వెళ్ళండి. బజారులో ప్లాస్టిక్ బ్యాగు అడగొద్దు. మొలకెత్తిన గింజలు, జొన్నలు, సజ్జలు తిందాం. అవి మెట్ట పొలాల్లో పండుతాయి. వాటిని పండించడానికి తక్కువ నీళ్లు కావాలి. మెట్ట రైతులకి, భూగర్భ జలరక్షణకి ఈ పంటలు అవసరం. నెంబర్ 3, తాజా పళ్ళు, కూరగాయలు తినండి. ఇవి మన ఆరోగ్యానికి మంచివి. వండిన కూరల్లో పోషకాలు తగ్గుతాయి. పచ్చి కూరలు తింటే ఇంధనం ఆదా అవుతుంది. సగం గ్లాసు నీళ్లతో చెయ్యి కడగండి, సగం మగ్గు నీళ్లతో ముఖం కడగండి, సగం బకెట్ నీళ్లతో స్నానం చేయండి. నీళ్లు ఆదా చేయండి. నెంబర్ 4, శనగలు, బఠానీలు, కొబ్బరి లాంటి తడి ఆహార పదార్థాలు ఎండపెట్టి వాడుకోండి. అది ఎంతకాలమైనా నిలవుంటుంది. పొయ్యి మీద పెట్టి వేయిస్తే ఇంధనం వృధా అవుతుంది. నేలని ఒక ప్రణాళిక ప్రకారం వాడుకుంటే అందంగా ఉంటుంది, అవసరాలు తీరుస్తుంది. మనకి పార్కింగ్ స్థలంతో పాటు పార్కులు కూడా కావాలి. నెంబర్ 5, విద్యుత్ పొదుపు చేద్దాం. అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయండి. పగటిపూట సూర్యరశ్మే మంచి వెలుతురునిస్తుంది. రసాయన రంగులు హాని చేస్తాయి. అందుకే పూల నుంచి, చెట్ల నుంచి వచ్చే రంగులనే వాడండి. నెంబర్ 6, ఇంట్లో నేలలో గొయ్యి తీసి మొదట బంకమట్టి పొరపరిచి, తరువాత ఇంట్లో తడి చెత్తను పరిచి దాని మీద ఎప్పటికప్పుడు పొడిమట్టిని పరచాలి. వినాయక చవితికి బంకమట్టితో రంగుల్లేని దేవుడి బొమ్మ చేద్దాం. రకరకాల రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే చెరువులు, అందులో చేపలు నాశనమవుతాయి. పిల్లలు విన్నారుగా మరి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అవుతూ మనం ఆరోగ్యంగా ఉందాం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. మనము మన ఊరిని అందరూ బాగుండేలాగా మనమే చూసుకుందాం. సరేనా మరి? ఇవన్నీ ఇప్పటి నుంచే పాటిస్తారు కదూ.